ఫ్రెండ్స్, మనకు ఒక అమ్మాయి అయితే మెసేజ్ పెట్టడం జరిగింది కామెంట్ బాక్స్లో. అన్న, నోస్కి ఉన్న ప్రాబ్లమ్స్తో మెడికల్లో రిజెక్ట్ చేస్తారా? ఒకవేళ సర్జరీ రిక్వైర్డ్ అయితే ఎన్ని రోజుల ముందు సర్జరీ చేయించుకోవాలి? సర్జరీ అయితే ఎన్ని రోజులు రెస్ట్ కావాలి అనే దాని గురించి ఒక వీడియో చేయమన్నది. తర్వాత వచ్చేసి 2 చిల్డ్రన్స్ ఉన్నారు, సి సెక్షన్ సిజరియన్స్ 2 అయినాయి, 2 సిజరియన్లు అయిపోయినాయి. దాని గురించి చెప్పన్నా అని చెప్తే, అది లాస్ట్ టైం కూడా మనం కనుక్కొని చెప్పినాము. సి సెక్షన్ సిజరియన్స్ ఉంటే 6 months అయిపోతాయి. సర్జరీ సిజరియన్ అయిన తర్వాత 6 months అయితే బోర్డ్ కండక్ట్ చేసే ఫిజికల్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా కంప్లీట్గా క్వాలిఫై చేస్తే క్వాలిఫై అయినామా. ఒకవేళ రీమెడికల్ రాసినా కానీ మళ్ళీ ఫిట్ అయి రావచ్చు. తర్వాత ఈ నోస్ ప్రాబ్లం అనే దాన్ని డిఎన్ఎస్ అంటారు, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అని చెప్పి. దాంట్లో మేజర్గా చూసే ప్రాబ్లం ఏంటనంటే, మనకు ముక్కు లోపల మజిల్ పెరగడము, మనం దేశీ లెవెల్లో బొక్క పెరిగిందని చెప్పి అని అంటారు కదా, అది అయితేనే పెద్ద ప్రాబ్లంగా కన్సిడర్ చేస్తారన్నమాట. వాళ్ళనే రీమెడికల్ రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పిక్లో కనబడుతున్నట్టుగా ఈ విధంగా ఫస్ట్ పిక్లో ఈ విధంగా నోస్ని చెక్ చేయాలి. రెండవదేమో ఈ రకంగా మజిల్ పెరగడాన్ని మనం సర్జరీ రిక్వైర్డ్ అన్నమాట. డిఎన్ఎస్లో చాలా వస్తాయి, అంటే వాటన్నింటినీ పెద్దగా చూడకపోవచ్చు. ఒకవేళ మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని చూసి డిఎన్ఎస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. వాటన్నింటినీ కూడా చూసుకొని ఎట్లా ఉంటుందని అంటే, వాటన్నింటి చూసుకోవడము, మిర్రర్లో చూసుకోవడము, నా మజిల్ ఉందా లేదా అని చెప్పి, నాకు శ్వాస వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం, ఇది నార్మల్గా అందరు చేసే పనే. అట్లా ఎక్కువ ఎవరు బాధపడద్దు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూయించుకొని ఒకవేళ సర్జరీ అయితే చేయించుకోవచ్చు. అంటే దీనికి సర్జరీ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల టైం పడుతుంది అనే దాని గురించి ఆ సర్జరీ చేయించుకున్న నా కొలీగ్ని ఒక అతనితో నేను కాల్ మాట్లాడినా, దాన్ని రికార్డ్ పెట్టినా, దాన్ని వినండి, క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని రోజులు రెస్ట్ కావాలని చెప్పి. దానికి సరేండి, చెప్పండి. నువ్వు మొన్న సర్జరీ చేయించుకున్నావు కదా, ఇది నాసులు, ఇది నోస్కి, అది ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? అసలు ప్రాబ్లం ఎట్లా వచ్చింది, ఏంది, ఎట్లా కట్ చేస్తాడు? ఆ సర్జరీకి ఎన్ని రోజులు రెస్ట్ కావాలి? రెస్ట్ అంటే మనకన్నా మనం ఇక్కడ మన డ్యూటీలు అంటే డాక్టర్ని బట్టి ఇస్తాడు. కనీసం అంటే వాడు 15 days ఇస్తాడు. 1 week అంటే మనం తిరగచ్చు మామూలుగా, కానీ 1 week వరకు మనకు మొత్తం పూర్తిగా క్యూర్ అయ్యేసరికి, అంటే నీకు స్వతహాగా క్యూర్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే స్వతహా అంటే 1 month అన్నా మనకు మొత్తం ప్లాస్టర్ వేసి పెట్టాడు, బ్యాండేజ్ వేస్తాడు రెండు నోసులకు. 1 month బ్యాండేజ్ ఉంటుంది అట్లనే? 1 month కాదు, 1 week ఉంటుంది. 1 week మనకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే శ్వాస తీసుకోవాలన్నా నోటితో తీసుకోవాలి, మిగతా అన్ని మనం ఏదైనా నోటి నుంచే చేసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్ గా మొత్తం బ్యాండేజ్ వేసి పెడతాడు. అప్పుడప్పుడు బ్లడ్ కూడా వస్తుంది కొంచెం, బ్లడ్ మొత్తం వస్తూనే ఉంటుంది. అది బ్లడ్ అయితే నాకు తెలిసి అది లోపల మనం కట్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ నసలకు వాడు ఒక వాటర్ లాగా వస్తాడు, సాల్ట్ లాగా వస్తాయి. అది మనకు స్ప్రే అంటే ముక్కులో పెట్టుకొని కొట్టుకుంటే, ఈ సైడ్ ముక్కులో పెట్టుకుంటే కింద వేరే సైడ్ ముక్కులో నుంచి బయటకు వచ్చేస్తాయి. అట్లా 1 month మనం కంటిన్యూగా చేసుకోవాలి. ఆ పౌడర్ ఇస్తాడు, ఆ పౌడర్తో మనం కంటిన్యూగా చేసుకుంటుంటే అది మొత్తం క్లీన్ అయిపోతుంది. మనం బ్లడ్ చేసినప్పుడు అది లోపలికి. నీకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది లోపల కదా, నువ్వు మధ్యలో అనేది లోపల అంటే మన ముక్కుకు సైడ్ ఉంటుంది, నా ముక్కు లోపల మిర్రర్ లో చూసుకుంటే కనబడేదా పెరిగినట్టు? ఇక్కడ మనం క్లోజ్ గా చేసుకొని మిర్రర్ ఇట్లా ఓపెన్ చేసుకొని చూసుకుంటే కనిపిస్తాయి. ఈ ముక్కు ఒక ముక్కు రంధ్రానికి ఇంకో ముక్కు రంధ్రానికి మధ్యలో గ్యాప్ మనకు అప్పుడే తెలిసిపోతుంది, తగ్గిపోతుంది కదా. తెలిసిపోతుంది అంటే మనకు ఎంత ఉంది గ్యాప్ అంటే, ఓఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎముక పెరిగింది అంటారు కదండి, సైడ్ ఎముకలు పక్కట ఎముకలు ఉంటాయి కదా, అవి పెరిగినాయి అంటారు. దాన్ని కట్ చేస్తాడు. రెండో దానికి నేనైతే 2 కట్ చేయమని, నేను నాకు కొద్దిగా 2 నువ్వు ఏమంటావు అంటే, మోస్ట్లీ 1 month అయితే సరిపోతుంది కదా, 1 month అయితే యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది. రెస్ట్ అయితే పెద్ద అవసరం లేదు. రెస్ట్ అయితే 1 week ఇప్పుడు వాటర్ మనం యూజ్ చేసుకోవడానికి 1 month చేసుకోవాలి. 1 month డైలీ 3 times చేసుకున్నాం అంటే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇప్పుడు 15 days తర్వాత బ్యాండేజ్ తీసిన తర్వాత చూస్తే అర్థమవుతుందా సర్జరీ చేసినట్టు ఏర్పడుతుందా? మనకు హోల్ మొత్తం రెడ్ కనిపిస్తుంది, లోపల అది పక్కులాగా అయిపోతాయి అన్న. మనం అది చేసింటారు కదా. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నాకు క్లియర్, అంత మామూలుగా ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఆ పక్కు అదన్నీ పోతాయి? అదే నా 1 month వరకు మీకు అది వస్తూనే ఉంటుంది. మనం అందుకే వాటర్ యూజ్ చేస్తుంటాం కదా, అది ఎండుగట్టుకోకుండా తడి అయిపోతుంటది. మళ్ళీ మన సిమెంట్ లాగా దాంట్లో నుంచి మనం తీసేస్తే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే నీకు 1 month అయితే అది క్లియర్ అవుతుంది కదా?
1 మంత్ అయితే నీకు క్యూర్ అవుతుంది. మనం దాన్ని యూజ్ చేసుకునే బట్టి మనం క్లీనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చగా అంటే వాటర్ కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని, కూల్ వాటర్ అయితే మళ్ళీ మైండ్లోకి ఇట్లా మనకు మైండ్లోకి మనం వాటర్ పోయినట్లు ఉంటుంది, జిమ్ అంటదా, జిమ్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా లైట్గా వేడిగా ఉంటే మన గోరువెచ్చని వాటర్ అయితే పూర్తి వేడి కాదు, మనం అంటే తాగడానికి బాగుండేది అంటే డైరెక్ట్ తాగడానికి ఉంటాయి కదా, ఆ టైప్ పెట్టుకోవాలి. అది వాడు వాటర్ డబ్బా ఇస్తుంది, డబ్బాలో తీసుకొని స్ప్రే చేస్తే ఇటు సైడ్ అయితే అటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ ఒకసారి అక్కడ మొత్తం డబ్బా ఇవంతా క్లీన్ చేసుకోవాలి. ఓకే. సరే, చెప్పినట్టుగా సర్జరీ అనేది రిక్వైర్డ్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మనం హాస్పిటల్ వెళ్తామో అదే రోజు వాళ్ళు ఫస్ట్ రోజు వెళ్తే మెడిసిన్ అవి రాసి పంపిస్తాడు, మరుసటి రోజు వాళ్ళు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేసి పంపడం జరుగుతుంది. అయితే దీనికి నా ఐడియా ప్రకారము ఈవెంట్స్ అయినా మరునాడే సర్జరీ చేయించుకుంటే మెడికల్ వరకు 15 or 20 డేస్లో అది క్లియర్ అవ్వచ్చు. అది ఒకవేళ ప్రాబ్లం ఉంది అనుకుంటేనే, అంతేగాని భ్రమపడి నాకు ఉండొచ్చు అయి ఉండొచ్చు అది ఇది వాళ్ళు వీళ్ళు చెప్పేదానికి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం ఏమన్నా నా మీద ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ భ్రమపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సి సెక్షన్ గురించి కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదమ్మా. లాస్ట్ టైం ఒక అమ్మాయి ఇట్లనే అడిగితే నేను కనుక్కున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, మనం డాక్టర్ కాదు కాబట్టి పైన వీరే తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే రీసెంట్ భర్తీ అయిన వాళ్ళని కావచ్చు, లేకపోతే ఇంకా కన్సర్న్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళతో అట్లని. ఓకేనా, దీని గురించి పెద్ద భయపడాల్సిన విషయం ఏం కాదమ్మా. ఓకే.